ఓం గంగణపతే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. ఓం ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే విషయం ఏంటిదంటే శివరాత్రి విశేషాలంతా కూడా, శివరాత్రి వైభవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శివరాత్రి రోజున మీరంతా కూడా, ప్రధానంగా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక మీ జాతకరీత్యా ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం అవుతుంది. ఎటువంటి కోరికలకి ఈ యొక్క పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా అభిషేకాది ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం వల్ల, రుద్ర హోమాన్ని ఆచరించడం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం అంతా కూడా జరుగుతుందనేది విశ్లేషణ చేసి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని మీరంతా కూడా ఈ మహాశివరాత్రి వైభవం అంతా కూడా వీడియో అంతా కూడా చూడండి. పరిష్కారం అంతా కూడా వీడియో చివరన చెప్పడం జరుగుతుంది. ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక ఆదివారం రోజున ఫిబ్రవరి 15వ తారీఖు రోజున సంభవిస్తున్న ఈ యొక్క మహాశివరాత్రి అంతా కూడా ఈ యొక్క మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి పర్యంతం, రాత్రి పర్యంతంలో ఉండే లింగోద్భవ కాలంలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమం ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. నిర్గుణ నిరంజన నిరామయ రూపుడైన పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం అంతా కూడా, చిదానంద రూపుడైన పరమేశ్వరుడి ఆశీర్వాదం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. తద్వారా ఎవరైతే పరమేశ్వరుడి ప్రీతికరంగా హరహర మహాదేవ అని నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉంటారు, నామస్మరణ పంచాక్షరి నామస్మరణ అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. అసలు ఉపవాస ఫలితం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందుకని ఈ వీడియో అంతా కూడా చూడండి. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరమేశ్వరుడు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క ఫలితాలంతా కూడా ఇస్తుంటారు. పరమేశ్వరుడు అంతా కూడా ఎటువంటి ఈ యొక్క బోలాశంకరుడిగా చెప్పడం జరుగుతుంది. పరమేశ్వరుడు యొక్క తత్వం ఏ రకంగా ఉంటుంది, మహాదేవుడి యొక్క తత్వం ఏ రకంగా ఉంటుందంటే నిర్గుణ నిరంజన నిరామయ రూపుడు, చిదానంద రూపుడు అయిన పరమేశ్వరుడు అంతా కూడా బోలాశంకరుడిగా చెప్పడం జరుగుతుంది. కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవుడిగా, ప్రధానంగా భక్తవత్సలుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పరమేశ్వరుడి యొక్క ప్రీతికరంగా ఒక జలాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల, జలంతో అభిషేకం చేయడం మాత్రం చేతనే సంతుష్టుడవుతాడు. లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు అంతా కూడా చిదానంద రూపుడు, చిన్మయ రూపుడైన పరమేశ్వరుడు అంతా కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా అంతా కూడా ఈ యొక్క మహాశక్తి స్వరూపంగా ఉంటారు. కావున ఎవరైతే ఈ యొక్క లింగోద్భవ కాల చరిత్రను అంతా కూడా వింటూ ఉంటారో, పరమేశ్వరుడు యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల, ప్రధానంగా శివపురాణ పట్టణం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రాతకాలమే లేచి పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞ హోమాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, విశేషమైన ద్రవ్యాలతో అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన ఫలితాలంతా కూడా పొందడం జరుగుతుంది. రుద్రహోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితం, కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత భక్తిగా, ఎంత నమ్మితే అంత తొందరగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క ఫలితాలంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఆశీర్వాదం పొందడానికి, పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క కోరిక తీరుతుందనేది మనకు మహాపురాణాల్లో అంతా కూడా చెప్పడం జరిగింది, శివపురాణాల్లో అంతా కూడా చెప్పడం జరిగింది. ఈ పురాణ విశేషాలంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయనేది విశ్లేషణ చేసుకున్నాం. ప్రధానంగా మాఘ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున విశేషంగా మహాశివరాత్రి సంభవిస్తుంది. ఈ యొక్క మహాశివరాత్రి రోజున అంతా కూడా అందరూ భక్తి శ్రద్ధగా పరమేశ్వరుడి యొక్క ప్రీతికరంగా దేవాలయ ప్రాంగణంలో కానీ, మీ ఇంట్లో ఉండే శివలింగానికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం, జలంతో అభిషేకం చేయడం వల్ల శరీర ఆత్మశుద్ధి అవుతుంది. కరణ్యాస అంగన్యాసాలతోటి ప్రధానంగా విశేషంగా రుద్రహోమాది కార్యక్రమాలు, రుద్ర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా ఆత్మశుద్ధి అవుతుంది. ప్రధానంగా ఆత్మశుద్ధి ఈ యొక్క పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా అభిషేకం ప్రియుడు, ప్రధానంగా పరమేశ్వరుడు అంతా కూడా ఎవరైతే హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఫలోదక అభిషేకంతో చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికంతా కూడా ద్రాక్ష రసంతో, దానిమ్మ రసాలతోటి, వివిధ ఫలాలు, అరటి పండు రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు, ప్రదోష కాలంలో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క
సంతాన ప్రాప్తి కోసం తేనెతో అభిషేకం చేయడం వల్ల, ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల, మామిడి పళ్ళు రసంతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల, ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మనకు శివపురాణంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా తేనెతో అభిషేకం చేయడం వల్ల కళాత్మకమైన జీవితం వస్తుంది, సంగీత జ్ఞానం వస్తుంది. ప్రధానంగా నటరాజస్వామి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. శరీర తేజస్సు పెరుగుతుంది. ప్రధానంగా తేనెతో మంచి తేనెతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరికి అంతా కూడా విరేతగా మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ప్రధానంగా గంధోదకంతో, గంగాజలంతో మరియు పసుపుతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం ఉంటుంది. ప్రధానంగా బట్టివేరు అంతా కూడా ఉంచి పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం, జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. కోటి అభిషేకాలు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది. ప్రధానంగా శాశ్వతంగా అంతా కూడా కైలాస ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పుణ్యక్షేత్రంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో, ప్రధానంగా శ్రీశైలము, కాశీ క్షేత్రంలో కానీ వివిధ పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. మీ ఇంట్లో అంతా కూడా మృత్తికా శివలింగాలంతా కూడా చేయించుకొని వేద బ్రాహ్మణోత్వంతో ఏకాదశ రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం, ప్రధానంగా ఈ యొక్క పంచసూక్త పారాయణంతో రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం, రుద్ర నమశమకాలతోటి సంపుటితంగా అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా మృత్యుంజయ పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ, కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవాలకి మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా మహాశివరాత్రి రోజున ఆచరిస్తూ ఉంటారు. కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మంగళపరుడైన పరమేశ్వరుడంతా కూడా శీఘ్రంగా మనోవాంఛలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు ఆశీర్వాదం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులకి సంపూర్ణ ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. నారికేల జలంతో అభిషేకం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శుద్ధోదక జలం గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మీకున్న రోగ బాధలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ద్రాక్షరసంతో అభిషేకం చేయడం వల్ల, ప్రధానంగా వివిధ ఫలాలతో అభిషేకం చేయడం వల్ల మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రధానంగా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే, భస్మప్రియుడైన పరమేశ్వరుడంతా కూడా భస్మాభిషేకం చేయడం మాత్రం చేతనే విశ్వవ్యాప్తుడైన పరమేశ్వరుడంతా కూడా సర్వ అంతర్యామి, ఎప్పుడైనా కానీ ప్రతి ఆత్మలో తనే ఉన్నారు, ప్రతి స్థితిలో కూడా తనిగి ఉన్నారు, ప్రతి ఒక్క అణువుల్లో అంతా కూడా పరమేశ్వరుడే ఉన్నారని భావంతో మనం ఈ యొక్క భక్తి శ్రద్ధగా అంతా కూడా అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుడు యొక్క నామస్మరణ మాత్రం చేతిని కోటి యజ్ఞ ఫలితం ఇస్తారు. తద్వారా పరమేశ్వరుడంతా కూడా సర్వవ్యాప్తి చెందిన వారు కావున పరమేశ్వరుడి ఆశీర్వాదం అంతా కూడా అందరికీ భక్తులకి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. ఈ యొక్క మేషాది ద్వాదశోత్సవాలు ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, ఆ మహాశివరాత్రి రోజున మీరంతా కూడా ఎటువంటి ప్రదక్షిణాలు ఆచరించాలి, ఎటువంటి పదార్థాలు నివేదన చేయాలి పరమేశ్వరుడికి అంతా కూడా ఉపవాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా వీడియో చూడండి. తద్వారా మీకంతా కూడా పరమేశ్వరుడి సంపూర్ణ ఆశీర్వాదం అంతా కూడా మహాశివరాత్రి యొక్క వైభవాన్ని అంతా కూడా విశ్లేషణ చేసినప్పుడు ఈ యొక్క విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతనే మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా పరమేశ్వరుడు ఆశీర్వాదం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి నెలలో మనకు ప్రధానంగా మహాశివరాత్రి అంతా కూడా ఆదివారం రోజున 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ఆ రోజునంతా కూడా అందరూ పరమేశ్వరుడు యొక్క నామస్మరణ చేసుకుంటూ విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రాతకాలం లేచి ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు, పంచామృత అభిషేకము, భస్మాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటాయి. ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి కర్కాటక జాతకులు? ప్రధానంగా ఆవు పాలుతో అభిషేకం చేయడం, శుద్ధోదక జలంతో, గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ప్రధానంగా పార్థివ శివలింగం అని చెప్పేసి అంటారు, మృత్తికా శివలింగం చేస్తారు. ప్రధానంగా పుట్టమను తీసుకొచ్చి దాంతో శివలింగం చేస్తారు. తద్వారా ఎవరైతే పార్థివ శివలింగంతో అభిషేకం చేయిస్తారో కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే రుద్రహోమాన్ని ఆచరించడం, ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ రుద్రహోమాన్ని ఆచరిస్తూ ఉంటారో కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకరయ్య నామస్మరణ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఓం అరుణాచలేశ్వరాయ నమః. ప్రధానంగా అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా
జపాన్ని ఆచరించడం వల్ల అరుణాచలేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నిర్గుణ నిరంజన నిరామయ స్వరూపుడైన పరమేశ్వరుడంతా కూడా సర్వవ్యాప్తి చెందినవాడు. ప్రతి ఒక్క ఆత్మలో, ప్రతి ఒక్క ఈ యొక్క జీవనంలో ఉన్న పరమేశ్వరుడంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం ఇచ్చే పరమేశ్వరుడంతా కూడా నామస్మరణ మాత్రం చేతిని ఈ యొక్క జన్మాంతరమైన మహాపాతకలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. అఖండమైన ఐశ్వర్యము, సంపద, ఆరోగ్యము, ఆనందమైన జీవితము, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజున మీరంతా కూడా మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం, శివపురాణ పట్నం ఆచరించడం, జాగరణ చేయడం, ఉపవాస దీక్ష అంతా కూడా సంపూర్ణంగా ఆచరించడం, మీ శరీరం సహకరించే వరకు మీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ఉపవాస దీక్ష అంతా కూడా చేస్తూ ఉండండి. ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు సంపూర్ణంగా ఆచరించవచ్చు. శరీరంగా మీకు సహకరించకపోయినా మీరంతా కూడా ఎంతవరకు అవుతుందో నక్తం వరకు అంటారు, నక్షత్ర దర్శనం చేసుకోవడం కూడా ఈ యొక్క ఉపవాస దీక్ష చేయవచ్చు. మరియు నిర్జల ఉపవాసం కఠినమైన ఉపవాసం చేస్తూ ఉంటారు. తద్వారా కూడా మీకు శరీరంలో ఉండే సర్వ రోగబాధలంతా కూడా తీరడానికి, సంపూర్ణమైన ఆరోగ్యము, దృఢత్వమైన శరీరం సిద్ధించడానికి, పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం సిద్ధించడానికి ఆస్కారం. అది కూడా శరీరం సహకరించడం వరకు మాత్రమే. శరీరాన్ని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి దాన్నంతా కూడా కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రధానంగా మీ శరీరం సహకరించే వరకు ప్రధానంగా ఈ యొక్క జలాన్ని స్వీకరించడం కానీ, నారికేల జలం తీసుకోవడమైనా కానీ, ప్రధానంగా ఫలరసాల అంతా కూడా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క నామస్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ యొక్క యజ్ఞహోమాది కార్యక్రమాలు, రుద్రహోమం అంతా కూడా ఆచరించడానికి, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.